ఎంత విశాలంగా ఉందో చూడండి. ఇదంతా ఏదో ట్రైన్ బోగీలు ఉన్నట్టు కాకుండా ఏదో మాయా ప్రపంచంలో ఉన్నట్టు ఉంది. ఫ్యాన్ ఇచ్చారు, రిచ్ కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్యాన్ వేసుకొని సీ క్యాబిన్ అయితే ఖాళీగా ఉందండి. కూపు రెండు బెత్తలు ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. మరి ఈ రోజు మన వీడియో ఏంటంటే, ప్రస్తుతం మనం షిరిడీలో ఉన్నాం కదండి. ఈ రోజు అయితే ఇంకా ముంబై సిరీస్ కి ఈ షిరిడీ వచ్చినందుకు ఇంకా లాస్ట్ డే అనమాట. ఇప్పుడైతే విజయవాడ వెళ్ళిపోతున్నాం. అది కూడా మా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ క్లాస్ ఏసీలో అయితే టికెట్ అయితే బుక్ చేసాం అనమాట. ఎందుకంటే యాక్చువల్ గా మామూలుగా స్లీపర్ గానీ థర్డ్ ఏసీ గానీ టికెట్స్ అయితే ఒక్కటి కూడా లేవు. ఆఖరికి 4 ఫస్ట్ ఏసీ టికెట్స్ ఉన్నాయి, అవే బుక్ చేసాం. నాకు గానీ పావనికి గానీ ఎవరికైనా సరే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట. అసలు చూద్దాము ఎలా ఉంటుందో ఏంటనేది. ఇప్పుడు టైం అయితే ప్రెసెంట్ 9:30 అవుతుంది మార్నింగ్. షిరిడీలో ఉన్నాం కదా. ఇప్పుడైతే మనం 24 అవర్స్ పడుతుంది యాక్చువల్ గా మనం విజయవాడ రీచ్ అవడానికి. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళే ట్రైన్ ఏంటంటే నాగర్సోల్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ లో ప్యాంట్రీ కూడా లేదంట. అందుకనే ఇక్కడి నుంచి ఫుడ్ అయితే పట్టుకెళ్దామని ఫిక్స్ అయిపోయాం. మరి దగ్గరగా 24 అవర్స్ జర్నీ, అంటే 22.5 అవర్స్ అలా వస్తుంది. ఇంకా మాక్సిమం గంట అటు లేట్ అయినా 24 అవర్స్ అయిపోయినట్టే. అయితే ఇప్పుడు మనం ఎక్కడ ఫుడ్ పట్టుకెళ్తున్నాం అంటే, మొన్న మనం వెళ్ళాం కదా, లాస్ట్ వ్లాగ్ మీరు చూసే ఉంటారు కదా, చిన్నారావు హోటల్ అని చెప్పేసి షిరిడీలో గుంటూరు హోటల్ ఉంది కదా, ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడైతే ఆల్రెడీ ఫోన్ చేసాము. 9:30 కల్లా రెడీ అయిపోద్దంట. అక్కడికి వెళ్ళి ఫుడ్ కలెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా మనం నాగర్సోల్ అయితే బయలుదేరిపోదాం. ఓకేనా, వెళ్దాం పదండి. ఇప్పుడే చిన్నారావు గారు హోటల్కి వచ్చేసి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసామండి. అక్కడైతే అస్సలు ఖాళీ లేదన్నమాట. 9:30కి రమ్మని చెప్పి మళ్ళీ 10 అంటున్నారు ఏంటని అడిగితే వాళ్ళు అంటున్నారు గ్యాస్ ప్రాబ్లం ఉంది కదండి ఇప్పుడు, అందుకే రైస్ ఐటమ్ లేట్ అవుతుంది, టిఫిన్స్ అయితే అన్ని ఉన్నాయి అన్నారు. బట్ ఎగ్జాక్ట్ గా 10కి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. ఈ లోపు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఏదైనా కార్ మాట్లాడేసుకుని డైరెక్ట్ గా ఇక్కడ ఫుడ్ తీసుకుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకుని వెళ్ళిపోదామని నాగర్సోల్ క్యాబ్ మాట్లాడతాకి వెళ్తున్నాము. మనకు కావాలంటే మామూలుగా ఇక్కడ ఆశ్రమం బయట లోకల్ ఇవి కూడా ఉంటాయి అనమాట. ఓమ్ని వ్యాన్స్ మనిషికి 100-150 రూపాయలు అంతే తీసుకుంటారు. ఇక నేనైతే ఇప్పుడు మన లగేజ్ తో మళ్ళీ వాళ్ళందరూ పెట్టి చాలా జనాలు ఉంటారు కాబట్టి ఇంకా క్యాబ్ అయితే మాట్లాడేసుకుంటున్నాను. అది అరౌండ్ షిఫ్ట్ అయితే మీకు 1000-1200 వచ్చేస్తుంది మీరు మాట్లాడుకుంటే. ఒక 3-4 వెళ్ళిపోవచ్చు. క్యాబ్ అయితే మాట్లాడేసుకున్నాం అండి. 1200 చిన్నారావు గారి హోటల్కి వచ్చేసాం. చూడండి లోపల ఎంతమంది ఉన్నారో జనం. ఇప్పుడైతే ఫుడ్ తీసేసుకుని ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మన ఫుడ్ కూడా వచ్చేసిందండి. ఇంకా లేట్ చేయకుండా రూమ్ దగ్గరికి వెళ్ళి క్యాబ్ వాళ్ళకి ఫోన్ చేస్తే మనకి కిందకి వచ్చేసి క్యాబ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా స్టేషన్ కి అయితే బయలుదేరిపోదాం. క్యాబ్ కూడా వచ్చేసింది. లగేజ్ సెట్ చేసుకుని ఇంకా నాగర్సోల్ అయితే బయలుదేరిపోవడమే. సాయిబాబా వారి టెంపుల్ అండి క్రాస్ చేస్తున్నాం. మొత్తానికి షిరిడీకి కూడా బాయ్ చెప్పేసి మనం విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ హ్యాపీగా వచ్చే సంవత్సరం కలుద్దామండి. షిరిడీలో వచ్చేసాం నాగర్సోల్ రైల్వే స్టేషన్ కి. మనది ప్లాట్ఫామ్ 1 అని ఉంది. వచ్చిందో లేదో చూద్దాం, అంటే పెట్టేసారో లేదో చూడాలి. చాలా మంది వస్తున్నారండి స్టేషన్ కి అయితే. మొత్తం ఇప్పుడు టైం 11:30 దాటింది అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ పెట్టేసినట్టున్నారు. మన ట్రైన్ నెంబర్ 17232 నాగర్సోల్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అండి. ఇదిగోరా పెట్టేసాడు ట్రైన్. ఇదే ఇందాకే చూసావా? ఇదిగోండి ట్రైన్ అయితే పెట్టేశాడు. ఇంకా మనకి అప్రాక్సిమేట్ గా 1 అవర్ పైన టైం ఉంది. ఇదిగో మన కోచ్ కూడా ఇక్కడే ఉంది, H1. ఇదిగోండి ఎదురుగానే ఉంది. ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఇంక లోపలికి అయితే వెళ్ళడానికి ఇంకా లేదనుకుంటా, ఇంకా ఓపెన్ చేయలే. లక్కీగా బయటికి రాగానే మన కోచ్ అయితే ఇక్కడే ఉందండి. ఫస్ట్ ఏసీ అంటే అన్ని H1లే వస్తాయంట. మన లక్ అంతా బాగానే ఉంది, కానీ బోగి చూడండి మాసిపోయినట్టుంది మొత్తం. మరి లోపల ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా అయితే ఎవరిని వెళ్ళనివ్వట్లా. డోర్స్ అయితే క్లోజ్ లో ఉన్నాయి. ఓపెన్ చేసిన తర్వాత మనం అయితే లోపలికి వెళ్దాం. మన ట్రైన్ నాకు తెలిసి ఇటే వెళ్తుంది అనుకుంటా. ఇంజిన్ అయితే ఇటే ఉంది. బట్ ఇటైతే మరీ హ్యాపీ. ఇంజిన్ వెనకాలే మన బోగి అన్నమాట. అది ఇంజిన్, ఇక్కడ లగేజ్ అండ్ అలాగే ఇక్కడ జనరల్ కోచెస్ అనమాట. జనరల్ అయితే ఇంకా ఎవరో రాలేదు, కానీ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతుంది. అది కూడా మనకు వచ్చి అక్కడ ఉంది. జనరల్ ఎక్కాలనుకుంటే ఇదే టైం బెస్ట్ అండి. ఆల్రెడీ ట్రైన్ పెట్టేసి ఉంటాడు కాబట్టి ముందు వచ్చి ఎక్కేసి మనం సీట్ ఏదో సెట్ చేసుకుని లోపల సెట్ అయిపోతే చాలు. ఇంకా మనల్ని ఎవరు అడిగేవారు ఉండరు. మనం ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగొచ్చు ఇంకెళ్ళి. బట్ కదిలేరంటే మాత్రం సీట్ పోయినట్టే ఇంకా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదండి మనకి ఫస్ట్ ఏసీలో. నిజంగా చాలా ఎగ్జైట్ గా ఉందన్నమాట. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, మనకి కూప్ వచ్చిందో లేదంటే క్యాబిన్ వచ్చిందో ఇంకా తెలీదు. ఇప్పుడైతే మరి ఒక 1 అవర్ లో ట్రైన్ ఉంది కాబట్టి మరి లోపలికి వెళ్ళి మన సీట్ నెంబర్ చూసుకుని వెళ్ళడమే. అంటే నాకు తెలిసి ABCDF ఏవో ఉంటాయంటే నేను ఎంత గూగుల్లో సెర్చ్ చేశాను. బట్ మెసేజ్ అయితే రాలేదు కూపా క్యాబిన్ అని చెప్పేసి. టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి అంతే. మరి చూద్దాం ఏమొచ్చిందో. ఏదొచ్చినా సరే ప్రైవసీ అయితే ఉంటదంట కదా, చూద్దాం. లెట్స్ సీ. అమ్మయ్య, మొత్తానికి అయితే డోర్స్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. నేనైతే ఆల్రెడీ లగేజ్ పెట్టేసి వచ్చేసాను అనమాట. ఇప్పుడు మీకు లోపల ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఓకే, చూద్దాం పదండి. ఇదిగోండి మన ఎంట్రీ అయితే ఇది. యాక్చువల్గా ఇంకోటి చెప్పాలి మీకు, బయట అంతా మాసిపోయి ఉందని చెప్పాను కదా, లోపల కూడా ఇంచుమించు నాకు అలాగే ఉన్నట్టు అనిపించింది. ఏమన్నా తప్పంటే క్షమించండి నన్ను. నాకు అనిపించింది మాత్రం షేర్ చేస్తున్నా. ఇదిగోండి ఆ చివరి దాకా క్యాబిన్స్ ఉన్నాయన్నమాట. మనది అయితే స్టార్టింగ్ 3-4 కాబట్టి. సో ఇది హాయ్ గైస్. ఇదిగోండి మనది కూపే రాలేదు, బట్ ఓకే పర్వాలేదు. మనోడిది మాత్రం వేరే దాంట్లో వచ్చింది. అది లోయర్ బెత్తే, బట్ క్యాబిన్ లోనే వచ్చింది అన్నమాట. కూపేస్ అయితే ఎవరికి రాలా మాకు. ఇంకా ప్రైవసీ విషయానికి వస్తే చూద్దాము. అసలు మనకి ఏది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నిజం చెప్పాలంటే. ఇక్కడ ఏదో ఉంది లాక్ సంథింగ్ ఇదే అనుకుంటా. సరే చూద్దాం, దాని సంగతి చూద్దామండి. ఇదైతే ఇది డోర్ వేసేస్తే ఇంకా ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. లోపలికి సౌండ్ కూడా ఏం రావట్లేదు అనమాట. ఈ మాత్రం
మాత్రం కొత్త ఇచ్చారు. ఈ నాకు తెలిసి కొత్తగా ఎప్పుడో నెలకోసారి ఉతుతారుగా అవే అనుకుంటున్నాను. ఇవి అండ్ ఇవి కూడా కొద్దిగా డస్ట్ గానే ఉన్నాయి, మరీ క్లీన్ గా లేవులే కానీ. బట్ ఓకే, చూద్దాము ముందు వెళ్ళే కొద్ది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఇక్కడ ఇది మాత్రం బాగుంది కదా తల్లి, ఈ స్పేస్ ఎంత బాగుందో చూడండి, ఎంత పెద్దది ఉందో. మామూలుగా అయితే ఎంత ఉంటది, దీంట్లో సగం కూడా ఉండదు, ఇంత ఉంటదేమో కదా, ఇంత ఉంటది. బట్ ఇది మాత్రం ఇద్దరు పడుకోవచ్చు అనమాట, అంత పెద్దగా ఉంది. కానీ బాగుంది. ఇంకా ఏసీ వేయలేదు కానీ ఫ్యాన్లు ఒకటే వేసారు. చూద్దాం ముందు వెళ్ళే కొద్ది ఎలా ఉంటుందో అనేది. అమ్ము బాగుందా నీకు? పావని కోసం ఎస్పెషల్ గా అన్నమాట. చెప్పు. అందులో టికెట్స్ దొరకలేదు, మళ్ళీ ఒకవేళ లాస్ట్ మినిట్ లో ఏదైనా ఆర్ఏసీ పెట్టినా పైన ఎక్కడ వస్తాయో మేము భయపడిపోయి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మన లక్ ఏంటి చెప్పు, లక్కీగా లోయర్ బెత్త కావాలనుకున్నాము, లోయరే వచ్చింది అనమాట. అది మొత్తం ముగ్గురిది లోయర్ కాదు, నాది అప్పరు, మనోడిది లోయరే పక్క క్యాబిన్ లో. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఇంకోటి, ఇదైతే భలే ఉంది. ఎవరన్నా పెద్దోళ్ళు వచ్చినా సరే, ఒకవేళ అప్పర్ బెత్త వచ్చినా సరే ఈజీగా స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కొచ్చు అనమాట. లైక్ ఇది కూడా చాలా పెద్దది, సేమ్ కింద లాగానే చాలా బాగుందండి. బట్ ఒకే ఒకటి ఏమనిపించింది అంటే, బయట ఎలాగుందో లోపల కూడా అలాగే అనిపించింది నాకు. అంటే ఓల్డ్ టైప్, కొత్త కోచ్లా కాకుండా ఓల్డ్దే. బట్ మరి ఈ ట్రైన్ లో ఇలాగే ఉంటుందేమో మేబీ. ఓకే చూద్దాం. ఇంకోటి కూపే కూడా ఉంది, అది కూడా చూపిస్తారండి మీకు. ఖాళీగా ఉంటే వెళ్దాం ఒకసారి, లేదంటే డిస్టర్బెన్స్ చేయకూడదుగా జనాలు ఉంటే. రండి. సీ క్యాబిన్ అయితే ఖాళీగా ఉందండి. కూపు రెండు బెత్తలు ఉన్నాయి, స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇంకా లోపల మన సోకులు చూసుకోవడానికి అర్థం బాగుంది. బట్ ఇక్కడ చూడండి, అలమార కూడా ఇచ్చారు కూప్లో అయితే. చక్కగా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లేదంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే, ఏజ్డ్ పర్సన్స్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. బాగుంది కూప్ అయితే మాత్రం. బట్ అదే ఇంటీరియర్ అంతా మాత్రం ఓల్డ్ లా ఉంది. చూసారు కదా, కూప్ అయితే అలా ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, లగేజ్ కూడా మా క్యాబిన్ లో చాలా స్పేస్ ఉందన్నమాట. చూపిస్తా చూడండి మీకు. ఈ బ్యాగ్ పట్టేసింది, ట్రాలీలు ఒకటి చిన్నది ఒకటి పెద్దది, రెండు పట్టేసింది. స్పేస్ కూడా చాలా బాగా సరిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇది ఫుడ్ తినడానికి ఇక్కడ పెట్టుకున్నాము. ఇంక ఈ తర్వాత పక్కకి సర్దేసినా సరే సరిపోద్ది అనమాట మనకి. ఈ బ్యాగ్ లో మామూలు అయ్యే వస్తువులు ఉన్నాయి కొన్ని. ఇదేమో మన ఎక్విప్మెంట్ బ్యాగ్ అనమాట, మైకులు ఇవన్నీ ఉంటాయి. అండ్ అలాగే పావని దగ్గర ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టేసుకుంది ఆ సైడ్. ఇంకా అందే ఏం పెట్టుకున్నా సరిపోద్ది. పావని ప్రశాంతంగా నువ్వు ఆ టైప్ పెట్టేసుకుని ఇలా పడుకుని పోవచ్చు అనమాట. అది మ్యాటర్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు కానీ, చేయాల్సిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే, వాళ్ళందరితో పాటు నాకు కూడా ఈ ట్రైన్ లో ఎగ్జైట్మెంట్ ఏదైనా ఉందంటే, ఫస్ట్ క్లాస్ లో టాయిలెట్స్ ఎలా ఉంటాయి అనేది. నేను ఫస్ట్ టైమే కదా, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. టాయిలెట్స్ కూడా హైజీన్ ఉంటుందా, వెస్ట్రన్ ఇండియన్ ఎలా ఉంటుందో, రెండు ఉంటాయి కదా, రెండు చూద్దాము. ఓకే. ఆ పక్కన సెకండ్ క్లాస్ అనుకుంటా. అండ్ ఇక్కడ వాష్రూమ్ చూడండి, ఫ్యాన్ ఇచ్చారు. బా మామూలుగా లేదు, అదే పైప్స్. ఇంకంతే మామూలుగా థర్డ్ ఏసీలు అలా ఉంటాయి, అలాగే ఉన్నాయి. బట్ ఇందులో ఫ్యాన్ ఉంది అంతే, కొద్దిగా రిచ్ కూర్చోవచ్చు అనమాట ఇక్కడ ఫ్యాన్ వేసుకొని. ఇంకా అవతల పక్క ఇంకోటి ఉంది, అది కూడా చూద్దాము. ఇదేమో ఇంకొక బాత్రూమ్ అనమాట. అది ఇది సేమ్ ఉన్నాయి, ఈ పైప్స్ కానీ, ఈ కబోర్డ్ కానీ, డస్ట్బిన్, ఇదంతా కొద్దిగా క్లీనెస్ అయితే లేదు, బట్ బాగానే ఉంది. నేను విన్నది ఏంటంటే షవర్ కూడా ఉంటుందని విన్నాను ఫస్ట్ ఏసీలో, బట్ ఇక్కడ ఏ షవర్ లేదనమాట. మనం ఈ రోజు విజయవాడ వచ్చే రోజు చూడండి, ఫిష్ మార్కెట్ వీడియో అయితే రిలీజ్ అయింది, పావని చూస్తుంది. అండ్ అలాగే బయటికి వెళ్ళి ఒక బటర్ మిల్క్, ఈ చిప్స్ ప్యాకెట్ తింటున్నాం అనమాట. ఫుడ్ అయితే ఉందిగా, కాసేపు ఆగి తిందామని ఫుడ్ ఆగి ఇంకందుకే కంప్లీట్ చేస్తున్నాం. ఇందాక ఏసీ రావట్లేదు అనుకున్నాను, ఇప్పుడు ఫుల్ ఏసీ వదిలేశారు. అండ్ అలాగే ట్రైన్ కూడా ఎగ్జాక్ట్ 12:50 అంటే 12:50కే బయలుదేరిపోయింది. చూడండి, మనమైతే ఇప్పుడు నాగర్సోల్ స్టేషన్ కి గుడ్ బై చెప్పేసి ఛత్రపతి సంభాజీ స్టేషన్ కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టాప్ అదే. పొద్దున్న ఏదైనా తిన్నా సరే ట్రైన్ ఎక్కానంటే చాలు, ఎక్కడ లేని ఆకలంతా నాకే వేస్తుంది అనమాట. మరి అది నాకేనో, లేదంటే ట్రైన్ లో ట్రావెల్ చేసి అందరికీ అలాగే ఉంటుందో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే దంచేస్తుంది, ఒక 5-10 నిమిషాలు మొదలెడేస్తాం భోజనం కూడా. ఇంకా ఫుడ్ ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం అండి. ఇంకోటి ఏంటంటే, ఈ ట్రైన్ లో ప్యాంట్రీ కార్ లేదని మనకి మెసేజ్ వచ్చింది. బట్ ఏంటో బిర్యానీ అని అమ్ముతున్నారు. ఏ పావని అవన్నీ వద్దు, ఇవన్నీ పార్సల్ చేయించుకోబోదు. ఇంకా సర్లే ఇంకేం చేస్తాం. చిన్నారావు గారి దగ్గర తినాలని ఉంది. ఇంకా ఇదిగోండి మేము తీసుకున్న ఐటమ్స్ అయితే, పులిహార ఒకటి, ఇది ప్రవీణ్ గడికి జీరా రైస్, అండ్ ఇది వెజ్ బిర్యానీ, కర్డ్ రైస్. అవి కాకుండా చపాతీలే తీసుకున్నా. ఇచ్చారా? ఇదిగో చపాతీలు ఇందులో ఉన్నట్టున్నాయి. ఇదే చపాతీలు అండి. ఇంకా దీంట్లోకి ఇదిగోండి, ఇదేంటంటే ఈ గ్రేవీ వీటిలో కలుపుకోవడానికి అన్నమాట. మన ఏంటంటారు, ఈ పలావులోకి జీరా రైస్ లో కలుపుకోవడానికి మజ్జిగ చారు. అదే మొన్న వాళ్ళ హోటల్కి వెళ్ళినప్పుడు కూడా అవే ఇచ్చారు. ఇదిగో అమ్మ పచ్చడి ఏదో అడిగావుగా, మరి ఇంతే ఎత్తారు, లేకపోతే డబ్బా ఎత్తారండి. ఇదిగో ఇది చపాతీలోకి కర్రీ. సరే ఇంకా టేస్ట్ చేసేద్దామండి, ఆకలి దంచేస్తుంది. అమ్మ పెట్టానా, గట్టి పడిపోయిందా? వేడి లేదులే కదా? అవును, 9కి తెచ్చుకున్నామండి. 9:30, 10 అయిపోయిందిలే. ఇది వెజ్ బిర్యానీ అనుకున్నాం కానీ వెజ్ పలావ్ అనమాట యాక్చువల్ గా, నిజం చెప్పాలంటే. బంగాళదుంపలు ఉన్నాయి, బట్ ఓకే చూద్దాం. టేస్ట్ అయితే బాగానే ఉంటది. ట్రైన్ అయితే పిచ్చ స్పీడ్ తో వెళ్తుంది. నాకు కూడా పిచ్చిగా ఆకలి వేస్తుంది ఎలాగో. అమ్మ పులిహోర ఎలా ఉంది? దాంట్లోకి ఏం వేసుకున్నావు? పప్పు ఇచ్చారా? మరి నాకే కొద్దిగా ముందు ప్లెయిన్ టేస్ట్ చేద్దాం. బాగుందిరా.
చాలు 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 చాలు. మొన్న కూడా వాళ్ళ హోటల్కి వెళ్ళినప్పుడు సేమ్ కాంబినేషన్ గా మనం తిన్నది. లోపలికి ఎటువంటి సౌండ్ రావట్లేదు తల్లి, భలే ఉంది కదా. సూపర్ ఉంది. వెజ్ బిర్యానీ అదే పలావ్ కూడా టేస్ట్ చేస్తున్నానండి. దీంట్లోకి ఏ ఇచ్చారు కానీ పావని నువ్వు వేసుకునేటప్పుడు చెప్పు. బా కుర్మా లాంటిది కదా అది, చపాతీలోకా? సరేలే, పెరుగు చట్నీ అంట. పెరుగు చట్నీ అయితే మనం వేసుకోం. అదే మజ్జిగ పులుసు, మజ్జిగ చారు ప్లేనే బాగుంటుంది లేదు ఇదైనా. నేనైతే ఫుల్గా మిగిలిన బిర్యానీ కూడా తినేసాను. పావని అయితే కర్డ్ రైస్ వేసుకుంది, పచ్చడి వేస్తుంది. ఏయ్ రావట్లేదా? వస్తుందిలే, సార్లే ఏదో ఒకటి మొత్తం పెట్టేస్తే అది కూడా కంప్లీట్ చేసినట్టు అవుద్ది. అమ్ముతలే పెట్టే. చూడు బాగుంది. ఎలా ఉంది చెప్పు. పలావ్ అది కూడా బాగుంది కదరా. పలావ్ బాగుంది, పులిహోర బాగుంది, పెరుగన్నం కూడా బాగుంది. కడుపు నిండా మంచిగా భోజనం కూడా చేసామండి. పైన నుంచి చల్లగా గాలి తగులుతుంది. బెడ్షీట్ కూడా నీట్ గా అరేంజ్ చేసేసుకున్నాము నేను పావని. అండ్ అలాగే మనకి ఇక్కడ ఇది బాగా అనిపించిందండి నాకు. ఎక్కేటప్పుడు ఇలా పట్టుకొని ఇలాగో ఇక్కడ ఇలా పట్టుకొని పైకి ఎక్కి శుభ్రంగా సమ్మగా పడుకోవచ్చు అన్నమాట. ఇలా ఎక్కేసి పైన కూడా చాలా స్పేస్ ఉందండి. ట్రైన్ అయితే ఆన్ టైమే నడుస్తుంది. కరెక్ట్ గా ఛత్రపతి సంభాజీ నగర్ కి 17 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇంకా 10 నిమిషాలు ముందు వెళ్ళిపోతుంది. మరి ఎక్కడన్నా ఆపుతాడో ఏంటో చూడాలి. లోపల నుంచి వస్తే చూడండి మామూలుగా వెళ్తున్నట్టు ఉంది కదా, కానీ బయట పిచ్చ స్పీడ్ వెళ్తుంది అనమాట ట్రైన్. ఇందాక చేకొడుకోవడానికి వెళ్ళాం కదా అన్నం తిన్న తర్వాత, అప్పుడు చూసాను అనమాట మామూలు స్పీడ్ వెళ్తా. కానీ లోపల నుంచి వస్తే మాత్రం చాలా స్లోగా వెళ్తున్నట్టు ఉంది. అండ్ ఇంకొకటి మీకు ట్రైన్ టికెట్ ఎంత పడిందో చెప్పలేదు కదా, 2995 రూపాయలు, అంటే 3000 అన్నమాట. ఇంకా మేము ముగ్గురం వచ్చాం, 9000 సంథింగ్ అయింది ఎంతో మొత్తానికి. అదే 9000 చిల్లరు. ఛత్రపతి సంభాజీ నగర్ స్టేషన్ కి ఇంకా 1 కిలోమీటర్ ఉందండి. అలాగే ఇవి చూడలేదు నేను నైట్. ఏది ఇదిగోండి లైట్స్ ఇలా ఓపెన్ చేస్తే లైట్లు వెలుగుతున్నాయి చూడండి. నైట్ టైం బాగుంటది. క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్. ఇది కాకుండా ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అదేంటంటే ఇందాక మనకి సర్వీస్ బాయ్ ఇచ్చాడన్నమాట. అబ్బాయి వచ్చి మీకు ఏమన్నా ప్రాబ్లం అంటే, ఏసీ ప్రాబ్లం ఉన్నా లేదంటే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ క్యాబిన్ లో ఇదిగోండి ఈ బెల్ నొక్కమన్నాడు. అక్కడో బెల్లో, ఇక్కడో బెల్లో, ఇక్కడో బెల్లో. ఏ బెల్లం నొక్కినా 5 నిమిషాల్లో వాలిపోతాం మీ ముందు అన్నాడు అనమాట. నాకు ఈ ఫెసిలిటీ బాగా నచ్చింది. కాకపోతే ఒకే ఒక్క ప్రాబ్లం ఉందన్నమాట ఈ ట్రైన్ లో. ఏంటంటే అంతా బాగానే ఉంది, ఏసీ కంఫర్ట్ అంతా బాగానే ఉంది, ఈ క్లీన్నెస్ చూడండి. కనీసం ఇది క్లీన్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. మొత్తం మరకలు ఇది ఒక్కటే బ్యాక్ డ్రాప్, మిగతాదంతా బాగానే ఉందండి. పక్కన ఏం ట్రైన్ అది ఏదో ఉంది మొత్తానికి, అమృత్సర్ ఏదో ఉందండి మొత్తానికి ఎక్కడికో గానీ. నాందేడుని అమృత్సర్ అంట, హుజూర్ సాహిబ్ నాందేడ్ అమృత్సర్. ఫైనలీ అయితే మనం సంభాజీ నగర్, ఛత్రపతి సంభాజీ నగర్ అయితే వచ్చేసాం. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం స్టేషన్ ఎలా ఉంటుంది అనేది. స్టేషన్ అయితే కిందకి దిగంగానే చాలా వేడిగా ఉందండి. మనకి ఇంకా బాగా నచ్చింది ఏంటంటే డాగ్ స్క్వాడ్ అండి. మన బోగిల్లో అస్తమాను తిరుగుతూనే ఉన్నారు, బట్ ఇప్పుడైతే ఇక్కడ దిగిపోయారు. హైలైట్ అది మాత్రం. డాగ్ స్క్వాడ్ చూసారు కదా, తిరుగుతూనే ఉన్నారు. ఇందాకైతే అసలు నాన్ స్టాప్ గా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. మరి ఈ బోగికి ఉంటుందో లేదంటే మొత్తం ట్రైన్ అంతా ఉంటుందో నాకైతే తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి. అంటే మామూలుగా థర్డ్ ఏసీలో కూర్చున్నప్పుడు సెకండ్ ఏసీలో ఎప్పుడు రాలా. ఇంతకు ముందు సెకండ్ ఏసీ వెళ్ళాను, థర్డ్ ఏసీ వెళ్ళా. జనరల్ అన్ని స్లీపర్ అన్ని మామూలే కాబట్టి, బట్ అది నాకు అంత ఐడియా లేదు. ఓకే, అయితే ఇప్పుడు మనం సంభాజీ నగర్, ఛత్రపతి సంభాజీ నగర్ స్టేషన్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ జాల్నా, అక్కడ నుంచి అలా అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇంకా కొద్దిగా సేపు రెస్ట్ అయితే కావాలండి. అసలు నిద్ర ఉండట్లా, ఎందుకంటే వీడియోస్ నాన్ స్టాప్ గా అప్లోడ్ చేద్దాం అనుకుంటే నెట్ ప్రాబ్లం అనమాట. ముంబై మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పాపం మొన్న ఈ మధ్య వైఫై తీస్తారంట. ఆ తర్వాత వేరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఎక్కించుకున్నాము. నిన్నేమో షిరిడి వచ్చిన తర్వాత ఒకసారి అప్లోడ్ చేశాను. అలా చాలా నిద్ర లేకుండా మొత్తానికి ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేసుకుని ఉందన్నమాట. అందుకే కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ లేచిన తర్వాత కలుస్తాను. ఓకేనా? ఇప్పుడు టైం సాయంత్రం 6:40 అవుతుంది. చాలా కాన్ఫిడెంట్ గా మీరు నేను పడుకుని పోయాను అనుకుంటున్నారు కదా, కేవలం 1 గంట అంటే గంట పడుకొని మిగతాది రేపటికి వీడియో ఒకటి షెడ్యూల్ చేసేసాను అనమాట. అదే ఎడిట్ చేశాను, ఇంటికి వెళ్ళాక షెడ్యూల్ చేస్తాను. అయితే మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామంటే చూడండి, హుజూర్ సాహిబ్ నాందేడ్ లో ఉన్నాం మనం. నాందేడ్కి అయితే బాయ్ బాయ్. మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుంది ఇక్కడ. ఎవడాడు బయటికి తలగబెట్టాడు, ఏం చేస్తున్నాడు రాడు, ఏంటాడు ఫోన్ మాట్లాడుతున్నాడు ఒంగుని. నాందేడ్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటో కామెంట్ చేయండి, లేదంటే నేనే చెప్పేస్తాను. నాందేడ్ అంటే అరటిపళ్ళు గుర్తొస్తాయి కదా, నాందేడ్ అరటికాయలు అరటిపళ్ళు అంటారు. నాందేడ్ కూడా బాగానే ఉంది. నాందేడ్ అంటే నేను ఏదన్నా టౌన్ అనుకున్నాను కానీ పెద్దూరే అనుకుంటా. నెక్స్ట్ స్టాప్ మనకి మడికేడ్ జంక్షన్, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, కామారెడ్డి, చర్లపల్లి. ఇదండి నెక్స్ట్ లైనప్. అయితే చర్లపల్లికి ఒరిజినల్ టైం 11:30, బట్ హాఫ్ అన్ అవర్ లేట్ గా నడుస్తుంది మన ట్రైన్. అంటే నైట్ 12 o'clock వెళ్తుంది అనమాట. నైట్ ఫుడ్ కూడా చేసేస్తున్నాం అండి. ఒక చపాతి, బెండకాయ వేపుడు, దాంట్లో కర్రీ.
ఈ వంకాయ కర్రీ ఏదైతే ఉందో అస్సలు బాగాలేదండి, అస్సలు బాగాలేదు. ఈ బెండకాయ నంచుకుంటే బాగుంది చపాతీలో. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే మనం గుంటూరులో ఉన్నాము. మార్నింగ్ 5:40 దాటింది. యాక్చువల్గా 30 minutes లేట్ అయితే నడుస్తుంది ట్రైన్. 5:10కి రావాలి, బట్ 5:40 అయిపోయింది. స్టేషన్ అయితే ఇదిగోండి. అక్కడ ఇప్పుడు దాకా జనరల్ అయితే మాత్రం మామూలుగా లేదన్నమాట. దిగేవాళ్ళు మొత్తం తెగ తోసేసుకున్నారు, అంత ఫుల్గా ఉంది జనరల్ అయితే. ఎంత విశాలంగా ఉందో చూడండి. ఇదంతా ఏదో ట్రైన్ బోగీలు ఉన్నట్టు కాకుండా ఏదో మాయా ప్రపంచంలో ఉన్నట్టు ఉంది. ట్రైన్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చేసాడండి, ఇంకా బయలుదేరిపోతుంది. 10 నిమిషాలు అఫీషియల్ స్టాప్ అంటే ఇక్కడ. అదిగోండి సిగ్నల్ కూడా వచ్చేసింది, ఇంకా ట్రైన్ అయితే బయలుదేరిపోద్ది. కానీ ఎంతైనా వేరే ఊరు వెళ్ళి మన ఇంటికి మన సొంత ఊరు వచ్చేస్తే ఆ ఫీలింగ్ ఆనందమే వేరు కదండి. కానీ అదేంటో తెలియదు కానీ ముంబై కూడా తెగ నచ్చేసిందండి. అస్సలు రావాలనిపించలేదు అనమాట. సెటిల్ అయిపోదాం అసలు అన్నంత ఇది వచ్చేసింది. ఇప్పుడు కూడా అదే ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏంటనేది. గుంటూరు నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంగళగిరి, ఆ తర్వాత విజయవాడ. గుంటూరుకి బాయ్ బాయ్. ఒకసారి ఇక్కడ మంచి చూడండి ఎలా ఉందో. పొద్దున 10 దాటిన తర్వాత ఎండ ఏమో ఎరగదీస్తుంది, 5 దాటిన తర్వాత మంచి ఏమో ఇలా ఉందన్నమాట. ఇప్పుడే గుంటూరు దాటాము. అసలు చూడండి ఏముందో ఫాగు. బాబా బాబా బాబా, ఎదురేం కనిపించట్లా. ఎదురేంటి మామూలుగా లేదుగా, చల్లగా ఉంది. లోపల కంటే బయటే బాగుంది. మంగళగిరి 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 కూడా వచ్చేసామండి. మంగళగిరి స్టేషన్ నేను చూపించడం ఫస్ట్ టైము, నేను చూడడం కూడా ఫస్ట్ టైమే. ఎప్పుడు నేను బయటికి రాలేదన్నమాట మంగళగిరి స్టేషన్కి, ఎప్పుడు చూడలేదు కూడా. ఇటు నుంచి ట్రైన్ ఏదో అడ్డు ఉంది, ఇటు వెళ్ళిపోదాం. మొత్తానికి వెల్కమ్ టు మంగళగిరి అండి. టైము 6:20 అయిందండి. ఈ పాటికి విజయవాడ వెళ్ళిపోవాలి. మంగళగిరిలో ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ విజయవాడే. కృష్ణ కెనాల్ విజయవాడ అంతే. ఇంకెంతసేపు పడుతుందో చూద్దాం. టైం అయితే 6:55. అదే 7 ఇచ్చాడు అనుకోండి. చూద్దాం మరి ఎంత టైం పడుతుందో. కృష్ణ కెనాల్లో ఎక్కడన్నా క్రాసింగ్ పెడతాడు అనుకున్నాను, ఎక్కడా పెట్టట్లా, డైరెక్ట్ కొట్టేస్తున్నాడు. ఇదైతే చాలా హ్యాపీ. స్పీడ్ పెంచాడు ఇప్పుడే. మొత్తానికి కృష్ణ రివర్ కూడా వచ్చేసింది. వెల్కమ్ టు విజయవాడ. ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే ఒక్కసారి ప్రకాశం బ్యారేజ్ ఈ వ్యూ, ఎదురుగా అమ్మవారి కొండ చూస్తే మామూలుగా ఉండదు కదండి. ఆ ఫీలింగే వేరు అసలు. అసలు ఇంద్రకీలాద్రి కొండ అయితే కనబట్టలేదు చూడండి, ఫుల్ మంచుతో పట్టేసి ఉందన్నమాట. అసలు ఓంకారం ఏది కనే కనబడతలా. ఆహా, 10 రోజులైంది ఈ వ్యూని చూసి, కాళేశ్వరం మార్కెట్ని చూసి. రోజు ఇక్కడే తిరిగి 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 తిరిగి. ఏ ప్లాట్ఫామ్ పెడతాడు? యాప్లో అయితే 7th అని చూపిస్తుంది, బట్ 7th అయితే మళ్ళీ మనం ఇటే రావాలి. అయితే 10th లోకి వచ్చి బయటికి రావాలి.
బ్యాగ్ తీసుకుని రెడీగా వచ్చేసానండి నేనైతే. పావనియాలు కూడా రెడీగా ఉన్నారు లగేజ్ పట్టుకొని. ఇక 7th లో కాకుండా ఇటే పెడితే బాగుండు. ఫస్ట్కి వచ్చి ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ 7th పెడితే అదొక పెద్ద పత్యాపారం. ఇప్పుడు ఎక్కడ పెడుతున్నాడు అబ్బో. ఇదేంటి ప్లాట్ఫామ్ రైట్ సైడ్ వచ్చింది ఏంటి? అమ్మయ్య, నాకు తెలిసి ఆగో ఆ చివరి 10 ఉంది. 10 అయితే ఇది 7 కాదు, ఏ 4లోనో 5లోనో పెడతాడేమో అనుకుంటున్నాను. చూద్దాం. ఎక్కడ బాబాయ్, ఎక్కడ పెడుతున్నా? ఫస్ట్ లో పెట్టు, ఇంకా బాగుంటది. ఫైనల్లీ విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు విజయవాడ, మై ప్లేస్. ఇంతకీ ఏ ప్లాట్ఫామ్ పెట్టాడు? నేను అన్నట్టు ఫస్ట్ లోకి వచ్చినట్టుంది. పక్కది ఏంటి? 4, 3, 2, 1 లోకి వచ్చింది. వెళ్ళిపోదాం. ఫోన్లేండి, మొత్తానికి అయితే ప్లాట్ఫామ్ 1 లో ఇచ్చాడు. ఇటు నుంచి అలా వెళ్ళిపోవచ్చు మనం బయటికి. స్టేషన్ బయటకు కూడా వచ్చేసామండి. ఆటో అయితే మాట్లాడుకున్నాం. 200 రూపాయలు చెప్పారు. ఆటో తాగానే ఇంకా లగేజ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోవడమే. ఇంకైతే ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. అయితే ఈ జర్నీ అనేది ఏంటంటే, అంటే ఫస్ట్ క్లాస్ లో జర్నీ చేయాలనుకునే వాళ్ళకి మా ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశం జస్ట్ ఒక ప్రైవసీ కోసం మాత్రమే అయితే సరిపోతుంది. అంటే జస్ట్ ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినా, ఎవరన్నా ఎక్కువ లగేజ్ తో వచ్చినా దొరికితే కనుక తీసేసుకుంటాం బెస్ట్ అనమాట. అది ఇంకా అదర్వైజ్ మామూలుగా రెగ్యులర్ గా తిరిగే వాళ్ళకి అయితే స్లీపర్ని 3rd AC అయినా సరిపోతుంది. ఏసీలో తిరగాలనుకుంటే అంతే. ఇంకా ఈ రోజు నాకైతే డిస్టర్బెన్స్ ఏంటంటే, ఏసీ అప్ అండ్ డౌన్ అయిందనమాట. అంటే ఒకసారి రావడం, ఒకసారి పోవడం. అసలు చాలా ఒక్కపోత అయితే వేసేసింది ఒకనొక టైంలో అయితే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.